హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. రీసెంట్గా మన ఛానల్ 19K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. అయితే నేను 25K సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఒక గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఏం ప్లాన్ చేయాలనేది మీరే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి. అట్లానే నేను ఊర్లో లేనప్పుడు అరటిగెల కూడా పండిందని చెప్పా కదండి. అట్లానే మనం ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత ఎట్లా ఉందో గార్డెన్ ఒక్కసారి లుక్ వేసేయండి. అయితే చాలా పనులున్నాయండి. వచ్చిన తర్వాత నేనైతే బాగా ఎగ్జాస్ట్ అయిపోయాను. ఫుల్ వర్క్. మేము ఎర్లీ మార్నింగ్ 4:00 అయితే వచ్చామన్నమాట. సో వచ్చి రాగానే ఒక రౌండ్ అయితే వేసేసాను. చూసి హమ్మయ్య గార్డెన్ అంతా బాగానే ఉంది కదా, పొద్దున్న లేసి మళ్ళీ చూసుకుందాం అనేసి ఒక్కసారి రౌండ్ వేసేసా. కొన్ని విత్తనాలు కూడా వేసి వెళ్ళానండి. అవి జర్మినేషన్ అయిందా లేదా అని ఒక్కసారి అయితే చెక్ చేసేసా. కొన్ని అయితే బాగానే జర్మినేట్ అయ్యాయి అనమాట. సో ఇంకా నైట్ అయింది కదండీ! అందుకని ఇంకా లైట్ లేనప్పుడు ఎందుకులే అని చెప్పి ఇంకా పడుకుని పోయి మార్నింగ్ అయితే చెక్ చేశాననమాట. ప్రెజెంట్ అయితే బాగానే అనిపించింది. సో మార్నింగ్ లేసి ఒక్కసారి లెగిసి చూస్తే అన్నీ ఫుల్ గ్రీన్‌గా అయిపోయాయి. మందారాలు కట్ చేసి వెళ్ళా కదండీ! సో ఆకులైతే బాగానే వచ్చింది. కాకపోతే ఆకులకు కూడా ఇంకా పుచ్చుందండి. అంటే కొంచెం కర్లీగా ఉంది. దానికి ఏదైనా చేయాలి. అట్లాగే కొన్ని విత్తనాలు వేసి వెళ్ళాను. లాంగ్ బీన్స్ వేశాను, దోసకాయ వేశాను, చిక్కుడుకాయ వేశాను. అవన్నీ కూడా స్ప్రౌట్ అయింది. సర్ప్రైజింగ్‌గా నాకు ఈసారి ఏమైందంటే పుదీనా ఎప్పుడు గ్రో చేసినా గ్రో అవ్వలేదండి. కానీ ఈసారి 2 కొమ్మలు పెట్టి వెళ్ళాను వెళ్ళేటప్పుడు. సో మంచిగా బాగా స్ప్రెడ్ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా! తోటకూర పక్కన వేశాను. ఇదంతా ఫుల్‌గా పాకిపోయింది. హమ్మయ్య! సమ్మర్‌లో ఇంకా పుదీనా కొనక్కర్లేదనిపించింది. నెక్స్ట్ ఈ మందారం ఒక్కటే కొంచెం పురుగు అయితే కంట్రోల్ అయింది కానీ కొంచెం వచ్చే లీవ్స్ మాత్రం ఇంకా కర్లీ లీవ్స్ వస్తుంది. బట్ దానికి ఏదైనా చేయాలేమో చేద్దాము. సో పుల్లటి మజ్జిగ అయితే రెడీ చేస్తున్నాను అండి. దానికి కర్ల్స్కి ఏమైనా ఎప్పుడైనా కానీ పుల్లటి మజ్జిగలో ఇంగువ కలిపేసేసి వేసామనుకో బాగా కంట్రోల్ అయిపోతుంది. ఇక్కడ చూసారంటే చుక్కకూర బాగా విత్తనాలు వచ్చేసింది. అట్లనే దొండకాయలు 2 పాదులు వేశాను. అవి నెట్స్ కట్టి వెళ్ళానండి లాస్ట్ మొమెంట్లో. కానీ అవి నెట్స్కి అయితే అల్లుకోలేదు. సో నార్మల్గా పైకి వెళ్ళిపోయి అలాగా పిచ్చి పిచ్చిగా పైకి కిందకి అలా అయిపోయింది. అట్లానే ఇక్కడ ఒక క్రీపర్ వేసా కదా అలమంద ఎల్లో, అది కూడా పైకి వెళ్ళిపోయింది. అట్లానే మనకి మధుమాలతి కూడా ఉంది కదా, అవి బాగానే ఫ్లవర్స్ బ్లూమ్ అవుతుందన్నమాట. సో ఇది అండి గార్డెన్. అట్లాగే మనం హార్వెస్ట్కి అయితే నేను పెద్దగా ఉంచలేదండి. ఎందుకంటే హార్వెస్టింగ్ ఉంచితే మళ్ళీ కట్ చేయడానికి ఎట్లా అని చెప్పి నేను ఉంచకుండా కొన్ని మొక్కలు మాత్రమే ఇప్పుడు పెట్టి వెళ్ళాను విత్తనాలు వెళ్ళే ముందు. సో ఓన్లీ వంకాయలు మాత్రమే ఒక్కటి వచ్చాయన్నమాట నేను వచ్చేసరికి. సరే వండుకోవడానికి మాకైతే సరిపోతుందని చెప్పి అవైతే అట్లానే ఉంచేసాం. పెద్ద సైజు వచ్చినాయండి తెల్ల వంకాయలు అనమాట. ఇవి బాగా టేస్టీగా ఉంటాయి. ఇవి వైజాగ్లో ఎక్కువ ఉంటాయండి. సో ఈ వెరైటీ అయితే వేసానమాట ఈసారి. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకోవాలండి. అట్లనే చాలా పని ఉంది. గడ్డి బాగా పెరిగిపోయింది లాన్లో. సో ఎన్ని పనులున్నాయి, ఇవన్నీ ఎప్పుడు చేస్తానా అనిపిస్తుంది. కాకపోతే గార్డెన్ అంతా బాగా లష్ గ్రీన్గా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్లో వెంకా పూలు వేసాను. సమ్మర్లో బాగా బ్లూమ్ అవుతాయి కదా, స్టార్స్ లాగా భలే ఉందండి. రెడ్ కలర్ ఉంది నా దగ్గర. వైట్ కామన్గా ఉంటుంది, కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్. సో నేను లాస్ట్ టైం కొన్ని కలర్స్ అయితే తెచ్చి వేసా. ఇటు కింద భూమి లేదండి, కింద కాంక్రీట్ ఉంది. అందుకనే వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం చనిపోయినట్టు అయిపోతాయి మొక్కలు, వాటర్ ఎక్కువైపోయి. సో అట్లానే లెఫ్ట్లో కొన్ని తొట్లు పెట్టి వెళ్ళాను. ప్రాపగేటింగ్కి కొన్ని ఫిలడాండ్రని ఇలాంటివి పెట్టి వెళ్ళాను. అవన్నీ బాగానే సర్వైవ్ అయినాయి. మరువం చూడండి ఎంత బాగుందో, గ్రీన్గా ఉంది. సమ్మర్ అయినా కూడా మనం వాటరింగ్ బాగా కరెక్ట్గా ఇస్తే అన్నీ బాగానే ఉంటాయండి. మనం కేర్ తీసుకోవాలి. తొట్టుల్లో మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు పోయాలన్నమాట. భూమిలో అయితే ఒక పూట పోసినా సరిపోతుంది మనకి. ఈసారి గార్డెన్ వర్క్కి అయితే నేను గార్డెనర్ని పిలిచానండి. ఎందుకైతే నా వల్ల కాలేదు. సో చాలా కలుపు వచ్చేసింది. అవన్నీ తను తీస్తున్నారు. నేనైతే ఇంకా ప్రూనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి చేసేసుకుంటున్నాను అనమాట. సో ప్యారలల్గా ఇద్దరం చేసేస్తే ఫాస్ట్గా అయిపోతుందని నేను కూడా వర్క్ చేశాను. సో తరువాత గార్డెన్ అంతా ఇలాగ కలుపు మొత్తం తీయించేసేసి కొంచెం పాదుల్లాగా చేశాను. వాటర్ నిలబడటానికి రౌండ్గా చేసుకుంటే అండి మనకి లైన్గా 3 వరుసలు పెట్టాం కదా, సో వాటర్ అనేది అటు ఇటు అయిపోకుండా మనకి మొక్కకి కరెక్ట్గా అందాలి అంటే పాదులు చేసుకున్నాం అనుకోండి, అక్కడ నీళ్ళు అనేది స్టోర్ అవుతుంది. సో కలుపు అయితే చాలా వచ్చేసిందండి ఈసారి. సో చాలా టైం పట్టేసింది పాపం.
చూస్తున్నారు కదా, నేను లేనప్పుడు గులాబీలు బాగా వచ్చాయి. అందుకని అన్నీ ఎండిపోయి ఉన్నాయన్నమాట. సో, అవైతే మనం ఉన్నప్పుడు హార్వెస్ట్ చేయలేకపోతే గులాబీలు మనకి ఒక్కసారి పూసిన తర్వాత ఖచ్చితంగా అవి ఎండిపోయాక కట్ చేసేయాలండి. లేకపోతే కొత్త చిగురు అనేది రాదనమాట. సో, గులాబీలన్నీ కూడా అన్నీ నేను పువ్వులున్నాయన్నీ కట్ చేసేసాననమాట. కట్ చేసేసి ఇంకా ముళ్ళుంటాయి కదా, కొంచెం దూరంగా పడేశాను. మళ్ళీ అది కంపోస్ట్‌లో కలిపామనుకోండి, మళ్ళీ అది ప్రాబ్లమ్ అవుతుంది మనకి చేత్తో పట్టుకున్నప్పుడు. అందుకనే ముళ్ళున్నవి ఎప్పుడు కంపోస్ట్‌లో యాడ్ చేసుకోకండి. సో, సమ్మర్ బాగా స్టార్ట్ అయిపోయింది కదా, మేము వచ్చేసరికి సమ్మర్ కొంచెం ఉంది. సో, బాగా స్వెట్ అయిపోతున్నాము. కాకపోతే ఇది ఇంకా మ్యాండేటరీ థింగ్ కదా. సో, మనం ప్యారలల్‌గా మనకి ప్రూనింగ్ చేసుకుంటూ అట్లనే కలుపు కూడా తీసుకున్నప్పుడు ఏం చేసుకోవాలంటే, రూట్స్ పక్కన కొంచెం మనకి ఇలా లూజ్ చేసుకున్నాం అనుకోండి, మట్టి అనేది మనకి ఏరేషన్ అనేది బాగా జరిగి ప్లాంట్ గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. సో, కలుపు తీసుకోవాలి, అట్లనే ప్యారలల్‌గా లూజ్ కూడా చేసుకోండి మట్టి అనేది. మీరు కంపోస్ట్ ఇవ్వగలిగితే ఇంకా బెస్ట్. మనకి మట్టి లూజ్ చేసుకున్నప్పుడు నేను భూమి కాబట్టి నేను లాస్ట్ టైమే ఇచ్చానండి వెళ్ళే ముందు. సో, పద్దాకా ఇవ్వకూడదనమాట, వేడి చేసేస్తుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, బంతివి కూడా కొన్ని మొక్కలు ఇంకా అయిపోయింది. సో, ఇంకా అవి కూడా తీసేస్తున్న సీజన్. సో, ఇవన్నీ కూడా నేను ఒక పాట్‌లో పెట్టేసుకుంటానండి. ఇంకా ముళ్ళు లేనివి ఒక దాంట్లో, ముళ్ళున్నవి ఒక దాంట్లో పెట్టుకొని, ఇంకా ముళ్ళు లేనివన్నీ కంపోస్ట్ బిన్‌కి యాడ్ చేసేస్తా అనమాట. సో, మనకి కొన్ని దోసకాయ మొక్కలైతే వచ్చేసాయి. విత్తనాలు అలా చల్లేసి వెళ్ళిపోయాను. ఇంకా దోసకాయ మొక్కలన్నీ తీసేసి బాగా హెల్తీగా ఉన్నది ఒక్కటైతే ఉంచాను. ఇంకా బయట, లోపల అన్ని చోట్ల గ్రాస్ అయితే బాగా పెరిగిపోయింది. వాటర్ బాగా కొట్టారండి. అందుకని ఇంకా బాగా వచ్చేసిందనమాట. ఇంకా ఫుల్లు గార్డెన్ అంతా క్లీన్ అయిపోతుందని చెప్పి ఒకేసారి మాట్లాడేసుకొని ఇంకా క్లీన్ చేయించేసా. చూసారు కదా గడ్డి ఎంత ఉందో, చాలా ఉందండి. సో, ఇవి మళ్ళీ మా గార్డెనర్సే, వాళ్ళకి ఆవులు ఉన్నాయన్నమాట. సో, వాటికి తీసుకెళ్ళి మేతలా వేసేస్తారు బయట పడేయకుండా. ఇంకా సన్నజాజుల చెట్టు కూడా కిందంతా ప్రూన్ చేసేసాను. ఇంకా పైన ఒక్కటే ఉంచానండి. ఇంకా ప్రూనింగ్ అవంతా వీడియో షూట్ చేయలేదు. సో, ఇంకా లోపల కూడా మొత్తం గ్రాస్ అంతా కట్ చేయించేసాను అనమాట. సో, గ్రాస్ ఎక్కువైపోతే మళ్ళీ పెట్స్‌కి ఇబ్బందని చెప్పి నేను తీయించేస్తూ ఉంటానండి ఎప్పటికప్పుడు. అట్లానే నా దగ్గర ఒక మొక్క ఉందనమాట, పొమోగ్రానేట్. సో, అది కూడా పెట్టించేసేసాను పనిలో పని. అట్లానే నేను ఊర్లో లేనప్పుడు మనకి చెప్పా కదా, అరటిగెల కూడా పండిందని చెప్పి. సో, అరటిగెల బాగా పండిపోతే ఇంకా అది ఇంకా కట్ చేయించేసేసి ఇంకా కొన్ని చేయించాను, కొన్నేమో ఫ్రిడ్జ్‌లో పెట్టా. సో, ఆ చెట్టు కూడా ఇప్పుడైతే తీయించేద్దామని అనుకుంటున్నాను. బనానా స్టెమ్‌లో కూడా వాటర్ పోసుకొని ఆ వాటర్‌ని తాగుతూ ఉంటారండి. అట్లనే బనానా స్టెమ్స్ కొంతమంది కుకింగ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇంకా నాకు అంత టైం లేదు, చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఇంట్లో. అందుకని నేను ఇంకా ఈసారికైతే మొత్తం కట్ చేయించేసేసి పడేశాను. ఇంకా పక్కన 3, 4 పిలకలైతే ఉన్నాయి, కానీ ఇంకా అన్నీ తీయించేసేసి ఓన్లీ ఒక్కటి పెద్దదైన చెట్టు అట్లా ఉంచేసాననమాట. అరటి చెట్టు ఉంటే ఎప్పటికప్పుడు పిలకలు రిమూవ్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అవి అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో, ఇదొక పని కింద ఉంటుంది మనకి. సో, చాలా కష్టపడ్డారనమాట. అన్నీ దగ్గరగా ఉన్నాయి. అట్లాగే అక్కడ కరెంట్ వైర్స్, అట్లనే పైప్స్ కూడా ఉన్నాయి. చాలా కష్టపడి మంచిగా కటింగ్ అయితే అయిపోయింది. సో, ఇంకా ఒక్కటైతే గెల కోసం ఉంచాను. సో, ఇంక అది కూడా హార్వెస్ట్ అయిపోతే ఇంకా అరటి చెట్టే తీసేద్దాం అనుకుంటున్నా. సో, మొత్తానికి మంచిగా తీసేశారు. సో, ఇవన్నీ నేను కంపోస్ట్‌కి వాడదాము కుదిరితే, లేదంటే ఈసారికి బయట ఇచ్చేస్తానండి. ఎక్కడికైనా వెకేషన్ నుంచి వచ్చాక మన పనులు ఇట్లా ఉంటాయండి. అయితే మీలో ఎంతమంది మీ గార్డెన్స్‌లో ఎలాంటి వర్క్స్ ఉంటాయి? మీరేమేమి చేస్తారు? మీకు గ్యాప్ తర్వాత గార్డెన్ చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.